నుంచి గొంతుల్ని నొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్. ప్రభుత్వాన్ని నిలదీసేందుకే జర్నలిస్ట్ శంకర్ పై దాడి చేశారన్నారు. అర్ధరాత్రి కావాలనే కొంతమంది ప్లాన్ చేసి హత్యాయత్నం చేశారన్నారు. ముందుండి కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వాన్ని తొత్తులుగా వ్యవహరించడం దారుణమన్నారు. దాడిలో గాయపడిన జర్నలిస్ట్ శంకర్ ను కేటీఆర్ పరామర్శించారు. హెల్త్ వైజ్ మంచి ఇప్పటిదాకా అందరం పంచాయతీ కొట్టి చంపేసిరు సార్ పొలం వల్ల కేసులు ఏమన్నా చేయడానికి వచ్చేసి కనుక్కున్నారు వచ్చి అమ్మని భయపెట్టేయడం. అమ్మ ఫోన్ చేసి అన్నయ్య ఎక్కడున్నాడు నిర్భయంగా నిజాలు చెప్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతున్న సోదరుడు శంకర్ గారి మీద ఈ ప్రభుత్వం ముఖ్యంగా కొడంగల్లో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని, ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో రెక్కీ చేసి కాంగ్రెస్ నాయకులే, హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్లే స్వయంగా రెక్కీ చేసి మరి 11 గంటల 10 నిమిషాలకు అర్ధరాత్రి కావాలని కొంతమంది ప్లాన్డ్ గా అమ్మాయిలను అడ్డం పెట్టి ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారి మీద చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి 307 అనే సెక్షనే పెట్టకుండా ఇది హత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వత్తాసు పలుకుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉంది.